ఎందుకంటే అక్కడ మాకు పూర్వీకులు అప్పుడు సంతానం ఎక్కువ ఉండడం వల్ల వర్షాధారంతో 5-10 ఎకరాలు ఒక్కొక్కరికి ఆస్తి ఉన్నా కూడా వర్షాధారంతో పంటలు పండి కాబట్టి ఆ పంటలు సరిగ్గా మాకు వసతి సరిగ్గా లేక తిండి అది లేక ఇబ్బందులు కలిగి ఇలాగా ఏరియా బేస్డ్గా వలసడం జరిగింది. మాకేంటంటే తూర్పు కాపు అనేవాళ్ళు బీసీ కులానికి చెందినవాడు. కాపులు 5 కులాలు ఉంటే అందులో 2 కులాలు మాత్రమే బీసీకి చెంది మిగతా 3 కులాలు ఓసీకి చెందడం వల్ల ఇక్కడికి తూర్పు కాపులుగా పరిణామం అవడానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా వాళ్ళకే తూర్పు కాపుల కింద గతం నుంచి పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా గతంలో అక్కడి నుంచి మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారే కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా పీసీ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంటే దానికి మా పెద్దలు రౌత్ తాతల గారు కానీ, ఈఎం కోరమరావు గారు కానీ, అలాగే పతివాడ మాస్టర్ గారు, అలాగే ఎడ్ల జనార్దన గారు, పెద్దలందరూ కూడా రెడ్డి సూర్యారావు గారు అందరూ కూడా పోరాడి ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి పీసీ సర్టిఫికేట్ చేజికి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలాగంటే ఏరియా వేజర్గా ఆయా కమిటీ పెద్దలు తూర్పు కాపు కులానికి చెందిన వారిని సర్టిఫికేట్ ఇస్తే అది చూసి ఎంఆర్ఓ గారి సర్టిఫికేట్ ఇవ్వడం అన్నది గవర్నమెంట్ ఇచ్చిన జీవో. కానీ తదుపరి ఓబీసీ సర్టిఫికేట్కి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. మనం చాలా నుంచి ఓబీసీ సర్టిఫికేట్ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా వాళ్ళకే పరిమితం చేసి మిగతా 10 జిల్లాలకి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా 10 జిల్లాలకు కూడా ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ, అలాగే చదువులు కానీ, ఒక డాక్టర్ సీట్ కానీ, అలాగే ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది ఏది కూడా మాకు రాయితీ లేకుండా పోతుంది. ప్రాంతాలు మారినంత మాత్రాన తూర్పు కాపు కాకుండా పోతాడన్నది మన నమ్మకం. కందులు దుర్గేష్ గారు అలాగా అర్బన్ ఎమ్మెల్యే గారిని కూడా కలడం జరిగింది. ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతుంటే మొన్న 8 మందిని తీసుకుని వెళ్ళి నా ఓబీసీ సర్టిఫికేట్ అవ్వకపోవడం వల్ల చదువులు కంటే ఇబ్బంది అవుతుందని ఉద్యోగం అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా స్పందించి మమ్మల్ని ఆర్డీఓ గారి దగ్గరికి ఫోన్ చేసి, అలాగే మన జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేసి, అలాగే డిఆర్ఓ గారికి కూడా ఫోన్ మాట్లాడి పంపించడం జరిగింది. అండ్ నేను డిఆర్ఓ గారిని కలిసి విషయం ఏంటంటే ఇలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీరు దయించి అందరు ఎంఆర్ఓలకు కూడా ఆ జియో కాపీని పంపించి మా సర్టిఫికేట్లో ఇబ్బందులు లేకుండా తొలగించేలా చూడండి అంటే ఆయన వెంటనే స్పందించి జియో కాపీని తీయించి కలెక్టర్ గారి దగ్గర మమ్మల్ని పంపించడం జరిగింది. మేము అలాగే వెస్ట్ గోదావరి పాలకొల్లు నుంచి సెక్రటరీ గారిని ఆయన కూడా వినతి పత్రం తీసుకొని కలెక్టర్ గారు కలడం జరిగింది. వెంటనే మేడం గారు స్పందించి ఆర్డీఓ కూడా స్పందించి అందరు ఎంఆర్ఓలు కూడా ఈ జియో ఉన్నది మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ ఇప్పించండి. మైగ్రేషన్